ఆయన పేదరికాన్ని గౌరవించడము అనేది ఒకటైతే, తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యతిరేకించడము అనే ఈ 2 పాయింట్స్‌ని ఓషో గాంధీ గారి లోపల ఆయన విమర్శించేవాడు. అంతేగాని ఆయన అంటే ఈయన గౌరవం ఉండేది. అంటే ఆయన గాంధీజీ చనిపోయిన తర్వాత ఓషో ఉపవాసం ఉంటాడు అప్పుడు. ఫుడ్ తీసుకోడు ఆయన. అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ఏర్పడినటువంటి శూన్యాన్ని ఆయన ఈ విధంగా వ్యక్తీకరించిండు. ఉపవాసం ఉండటం ద్వారా వ్యక్తీకరించిండు ఆయన. తర్వాత చూస్తే ఔరంగజేబు అండ్ ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీకి ఔరంగజేబుకి చాలా యుద్ధాలు జరిగినాయి. కానీ ఔరంగజేబు ఎక్కువ పాపులారిటీలోకి రావడం అనేది ఛత్రపతి శివాజీ లాంటి ఒక వీరునితో తలపడటం వల్లనే ఆయన మరింత నేమ్ అనేది ఫేమ్లోకి వచ్చింది ఆయనది. అందుకనే వీరులు ఎప్పుడు కూడా సమవుజ్జీలు ఉండాలని కోరుకుంటారు దేంట్లోనైనా సరే. వాళ్ళు లేకపోతే వీళ్ళ ప్రతిభకు కూడా ఏ గుర్తింపు, గౌరవము, విలువ అనేది ఉండదు. కాబట్టి వ్యతిరేక దిశలో వారు ఒకరినొకరు గౌరవించుకుంటూనే ఉంటారు. మరి అదేవిధంగా మా ఆనంద్ షీలా ఓషో చనిపోయిన తర్వాత ఆమె అతని గురించి కొద్దిగా అక్కడక్కడ పాజిటివ్గా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమె జీవితంలో అమూల్యమైన ముఖ్యమైన పీరియడ్ అంతా ఓషోతోనే స్పెండ్ చేసింది అని ఆమె నమ్ముతుంది. అయితే ఆ తర్వాత కొంతమంది ఆయనను మ్యానిపులేట్ చేసిర్రు, తర్వాత ఆయన బ్రెయిన్ వాష్ చేసి వేరే విధంగా మార్చిరని ఆమె ఆరోపణలు చేసింది. కాకపోతే ఆమె అతనిని అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఓషోనే తన మాస్టర్ అని బిలీవ్ చేస్తుంటుంది ఆమె. కనుక ద్వేషం ఉంది అంటే ప్రేమ లేకపోవడం కాదు. ప్రేమ లేకపోతే ఉదాసీనత ఉంటుంది. కానీ ద్వేషం ఉంది అని అంటే అక్కడ తీవ్రమైన భావోద్వేగం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ద్వేషం అనేది ప్రేమ యొక్క వికృత రూపం. మనకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించింది పొందలేకపోయినప్పుడు అక్కడ ప్రేమ అనేది ద్వేషంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కొంతకాలం తర్వాత ఆ ద్వేషం అనేది తగ్గిపోతూ వస్తుంది. కార్నర్లో ప్రేమ అనేది అదే విధంగా ఉంటుంది ఒక మూలన. కాలం గడిచిన కొద్దీ ద్వేషం ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో మళ్ళీ అనురాగం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకనే ఓషో అంటాడు కదా, లవ్ ఎఫైర్ అండ్ హేట్ ఎఫైర్ అనేవి